వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క వ్యవస్థ గాడి తప్పుతోంది అనేటువంటిది మనం చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాము. అనేక మంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ డిమాండ్లు, అంగన్వాడీ వర్కర్లను చూసాం, ఆశా వర్కర్లను చూసాం, తర్వాత టీచర్సు, ఎంప్లాయీస్ అయితే ఈ మధ్యన అసలు వాళ్ళ డిఏ బకాయిలని అవన్నీ పిఆర్సీ అని ఇంకా ఇవన్నీ సిపిఎస్ రద్దు చేస్తాము అనేటువంటిది అంతకుముందు చాలాసార్లు హామీ ఇచ్చినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు దాని ఓపీఎస్ బదులు ఆయన ఏదో జీపీఎస్ అని తీసుకొచ్చారు. తర్వాత దాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకించి 2024 ఎన్నికల ముందు చాలా విష ప్రచారం చేశారు. ఇదిగో ఓపీఎస్ ఇస్తా అన్నాడు, అది ఇది అని చెప్పేసి ఇలా రకరకాల ఇష్యూస్ మీద కూటమి మాట తప్పుతూనే వచ్చింది. వీళ్ళు అసలు ఎంప్లాయీస్ విషయంలో ఇంకా ఏమి ఆ సిపిఎస్ గురించి దాని గురించి మాట్లాడలేదు, పిఆర్సీ వేయలేదు, ఐఆర్ లేదంటున్నారు. ఇలా రకరకాల ఇష్యూస్ నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా పంచాయతీ సెక్రటరీస్ వీళ్ళ యొక్క ఇష్యూ ఒకటి వెలుగులోకి వచ్చింది. అది ఏంటి అని అంటే వీళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు కానీ ఇది జీతాలు తగ్గించారు అనేటువంటిది ఒక ఇష్యూ. ఇప్పుడు దీని గురించి మనకి డీటెయిల్గా చెప్పడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే మోహన్ సార్, ఈ పంచాయతీ సెక్రటరీ జీతాలు తగ్గించారంటే ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? ఎక్కడైనా రాష్ట్రంలో ప్రమోషన్లు వచ్చినప్పుడు జీతాలు పెరిగితే, ఇంక్రిమెంట్లు పెరిగితే ఇవన్నీ మనకు తెలుసు. కానీ ప్రమోషన్లు ఇచ్చి జీతాలు తగ్గించడం అనేది నాకు తెలిసి భారతదేశంలో బహుశా మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ లో ఈ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో, సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీ అంటారండి అంటే, వీళ్ళకి ప్రజెంట్ ప్రభుత్వం ఏం చేసింది, జీవో నెంబర్ 60ని జారీ చేస్తూ వాళ్ళకి ఒక ప్రమోషన్లు ఇచ్చింది అనమాట. ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ జీతాలను తగ్గించింది. విచిత్రమైన వాదన ఇది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, హైకోర్టుని అప్రోచ్ అయ్యారండి. ఇదేంటండి, మాకు ప్రమోషన్లు ఇచ్చారని చాలా సంతోషపడ్డాము, మాకేమో జీతాలన్నీ తగ్గించేసేసారు. ఇది ఒకప్పుడు జీతం వీళ్ళకి ఎంత ఉండేది, స్టార్టింగ్ 28,280 రూపాయలు ఉండేదండి ఈ జీతాలు తగ్గించక ముందు. జీతాలు తగ్గించిన కాడి నుంచి 25,225 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ జీతం. అంటే దగ్గర 3,000 రూపాయలు వాళ్ళకి జీతాలు తగ్గించడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రమోషన్ ఇస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటారులే అనుకొని బహుశా ప్రభుత్వం అలా ఊహించుకొని జీతాలు తగ్గించేస్తే పట్టించుకోరేమనుకుంది. బట్ వీళ్ళు చాలా తెలివిగానే హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. మా ప్రమోషన్ అయితే ఇచ్చారు కానీ జీతాలు తగ్గించారండి. అసలు ఇక్కడ గ్రామ స్థాయిలో సెక్రటరీ అని అతను లేకపోతే నీకు ఏ యాక్టివిటీ నడవదు. ఇవాళ గవర్నమెంట్ అంతా కూడా అసలు వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటది. దీనికి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, కొన్ని సంస్కరణలు చేయడం కోసం వీళ్ళ జీతాలు తగ్గించామని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని మోడిఫై చేయడానికి, కొన్ని అమెండ్మెంట్లు ఏదో చేయడానికి, ఆ పరిపాలన కానీ ఇంకోటి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదో చెప్తుంది, వాళ్ళు కొన్ని సాకులు చెప్తుంది. నేనేమంటాను, ఇప్పుడు సెక్రటరీ అనే అతను విలేజ్ లో లేకపోతే అసలు మీకు ఏ పని అవదు. పాపం వాళ్ళకి ఉన్నతాధికారుల కన్నా వీళ్ళకి పనితుడు ఎక్కువ అండి. ఎందుకంటే వీళ్ళు 24 hours డ్యూటీ చేస్తారు, డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారండి. వీళ్ళు అంత చేసినా కానీ అవ్వదు. మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీలు ఎన్ని ఉన్నాయండి, 13,371 పంచాయతీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసి 13,371 పంచాయతీలు ఉన్నాయండి. ఇందులో చాలా వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, దగ్గర 1,051 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అందులో 51 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఏంటి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలు మాత్రమే అందులో రిక్రూట్ చేయాలి. అవి చేయట్లా. ఇంకో 1000 పోస్టులు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న పోస్టులు కూడా ఏం చేయాలండి, ప్రజెంట్ ఉన్న ఈ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జ్ గా చేయాలి. అంటే ఒక్కొక్క సెక్రటరీ వాళ్ళు ఉండే గ్రామమే కాకుండా పక్క 1-2 గ్రామాలను కూడా ఇన్ఛార్జ్ గా చేస్తూ ఇవన్నీ కవర్ చేసుకోవాలి పనులు. అంటే ఎంత పని ఒత్తిడి ఉంటుంది వాళ్ళ మీద. అంటే ఈ గ్రామంలో ఒక రోజు ఉండాలి, ఆ గ్రామంలో ఒక రోజు ఉండాలి. అంటే ప్రజలకు అందుబాటులో ఉండరు వీళ్ళు. ఎలా కుదురుద్ది? 2-3 పంచాయతీలను ఒకే సెక్రటరీ డీల్ చేయాలంటే పని ఒత్తిడి ఎక్కువ అవుతుందండి. ఒక పంచాయతీలోనే ఈ రోజున వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేస్తేనే అవ్వట్లేదు. ప్రతిదీ వీళ్ళ మీద వెళ్ళాలి. ఇది వరకంటే గ్రామ వాలంటీర్లు ఉండేవాళ్ళు, మాక్సిమం వర్క్ అంతా వాళ్ళు చేసేవాళ్ళు. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ లేదు, తీసేశారు. తీసేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులే ఈ పెన్షన్లు కానివ్వండి, ఇంకోటి కానీ అన్ని ఇవ్వాలి. ఇదంతా ఈ మన గ్రామ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో, విలేజ్ సెక్రటరీ, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ మానిటరింగ్ లోనే ఇదంతా నడుస్తుందండి. వాళ్ళే మానిటర్ చేయాలి ఇదంతా. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏమవుతుంది, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి జీతాలు తగ్గించి. నేనేమంటానంటే, ఇప్పుడు ఇది ఇలా జీతం తగ్గించడం వల్ల వీళ్ళకి పని ఒత్తిడి ఎక్కడమే కాదు, అసలు మొత్తం ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా మిస్యూజ్ అయిపోతుందండి. గ్రామ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ చాలా మిస్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి జీతాలు తగ్గించి కన్నా ఇంకా ఇంతకన్నా గొప్ప స్థాయిలో ఉంటారు. కలెక్టర్లు ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు. తర్వాత వీళ్ళు కిందకి వస్తారనమాట. ఇది గ్రేడ్ 3 ఎంప్లాయీస్. వీళ్ళంతా
మరి ఈ కలెక్టర్లకి ఏదో ఆర్డీఓలకి ఎంఆర్ఓ వాళ్ళకి జీతాలు తగ్గించచ్చు కదా, వీళ్ళకి ఎందుకు తగ్గించారు? వీళ్ళు గ్రేడ్ 3 ఎంప్లాయీస్, వీళ్ళు పాపం 24 అవర్స్ డ్యూటీ చేస్తారు. ఒకటి కాకుండా ఇన్ఛార్జ్ మళ్ళీ విలేజ్ కూడా వీళ్ళే కవర్ చేయాలి, వీళ్ళకి జీతాలు తగ్గించేశారు. అదేనంటే ప్రమోషన్ ఇచ్చామని చెప్తున్నారు. ఇది అసలు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అంటాం, ఏమంటాం దీన్ని? జీవో నంబర్ 91 2025 లో తీసుకున్న నిర్ణయాలకు సవరణ అనేదో అంటున్నారు సార్, ఏంటి సార్ అది? అది జీవో నెంబర్ 91 ప్రకారం 28,280 రూపాయల శాలరీ అండి. ఓహో, ఓన్లీ శాలరీ. ఇప్పుడేమైంది, జీవో నెంబర్ 60 ఒకటి కొత్తగా జారీ చేశారు. చేసి ఈ శాలరీని రిడక్షన్ చేశారనమాట, అంటే తగ్గించారనమాట. దాన్ని 28,280 నుంచి 25,225 రూపాయలకి తగ్గించారనమాట, 75 రూపాయలు. నేనేమంటానంటే, ఇప్పుడు ఈ గ్రామ స్థాయిలో ఏ పని జరగాలన్నా విలేజ్ సెక్రటరీ లేకుండా ఏది జరగదు సార్. వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ, ఒక్కడి నుంచే రావాలి ఏదైనా సరే. కలెక్టర్ దాకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ రావాలన్నా, రిపోర్ట్లు సబ్మిట్ చేయాలన్నా, అక్కడ గ్రౌండ్ లెవెల్ వర్క్ జరగాలన్నా ఓన్లీ సెక్రటరీ మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఆ గ్రామ కార్యదర్శి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అతనికి అసలు ఎటువంటి ఖాళీ ఉన్న పరిస్థితి అనమాట. వీళ్ళకి ఏదో డిజిగ్నేషన్ ఏదో కూడా చేంజ్ చేశారంట కదా, పేరు మార్చి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది మార్చారంట కదా. అదే చెప్తున్నారు, దాని ప్రమోషన్ అనే పేరు పెట్టారు, జీతం తగ్గించారు కదా. మీకు డిజిగ్నేషన్ పెంచినా ఉపయోగం ఏముందండి? జీతం తగ్గించేసేస్తున్నారు. వాళ్ళకి సర్వే అవ్వాలి కదండి కుటుంబాలు. మీకు స్థానం ఇచ్చాను వెళ్ళిపో అంటే మరి ఆ పునఃస్థానం ఇచ్చినప్పుడు జీతం ఇంక్రీజ్ అవ్వాలి కదా, డిక్రీజ్ ఎందుకు అయింది ఇక్కడ? ఇది ఏ రాజ్యాంగం ప్రకారం జరిగింది? ఏ యాక్ట్ ప్రకారం జరిగింది? ఏ చట్ట ప్రకారం జరిగింది? దీనికి ఒక పాలసీ ఏం లేదా, ప్రొసీజర్ ఏం లేదా? ఇదెలా నీకు ప్రమోషన్? ఎవరైనా ప్రమోషన్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఇక్కడ విచిత్రమైన సిచ్యువేషన్ లో ఇలా ఆంధ్రప్రదేశ్ గ్రామ కార్యదర్శులు ఉన్నారు. ప్రమోషన్ వచ్చిన సంతోషం లేదు, వాళ్ళకి జీతాలు తగ్గించిన బాధ ఉంది. ఎవరైనా ప్రమోషన్ వస్తే సంతోషపడతారు, కానీ వీళ్ళు అసలు ఎవరికి హ్యాపీగా లేరండి. అందరూ చాలా సాడ్ గా, చాలా బాధగా ఉన్నారు వాళ్ళు. అందుకని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఇదే కర్మ మాకు, ప్రమోషన్లు ఇచ్చి జీతాలు తగ్గించడం ఇది ఎటువంటి ఏ రాజ్యాంగంలో ఉంది? అసలు ఇటువంటి ప్రొసీజర్ ఇంతవరకు ఎవరు చేసింది కూడా లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట ఇండియాలో. ప్రమోషన్ అవుతుందంటే జీతాలు తగ్గించండి, ప్రమోషన్లు ఇస్తే మాకు జీతాలు పెరుగుతాయి, ఇంకేదో ఇంక్రిమెంట్లు వస్తాయి, ఆ బెనిఫిట్స్ ఈ బెనిఫిట్స్ వస్తాయని వీళ్ళు సంతోషపడ్డారు. వాళ్ళ సంతోషం ఏమీ లేకుండా పోయింది, జీతాలు తగ్గించారనమాట. ఏంటయ్యా అంటే వీళ్ళు చెప్పేది కొన్ని ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం కొంత మేము చేస్తున్నాము, ఆ డిపార్ట్మెంట్ డెవలప్ చేయడం కోసం ఏదో చెప్తున్నారు సాగులు. నేనేమంటాను, వీళ్ళ రాజకీయ నాయకులు లగ్జరీస్ తగ్గించుకోవచ్చుగా. 3 విమానాలు వెళ్తున్నారు, హెలికాప్టర్లు వెళ్తున్నారు, పెద్ద పెద్ద లగ్జరీస్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ ఖర్చులు తగ్గించుకోకూడదా? కాదు, గ్రేట్ జీతాలే కావాల్సి వచ్చినాయా మీకు? ఈ దుబారా విషయంలో మళ్ళీ మనం అమరావతి దగ్గరికి వెళ్తే ఆవు వ్యాసంగా అయిపోతుంది అంటున్నారు. కాదండి, ఇప్పుడు ఉద్యోగి గౌరవం కాపాడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఈ వల్ల ఏమవుతుందంటే గ్రామ స్థాయిలో ఉన్న పరిపాలన కుంటుపడుతుంది. నేను అది చెప్పాలనుకుంటాను మీకు, మీ మీడియా ద్వారా ప్రజలకి. గ్రామ స్థాయిలో ఎంతో కొంత పరిపాలన జరుగుతుంటే అది కుంటుపడుతుంది. ఇందాకే మనం అనుకున్నాం, పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీరాజ్ మినిస్టర్ సరిగ్గా ఫాలోఅప్ చేయకపోవడం వల్ల అక్కడ ఈ రోజు మనం చూసాం ఎంత 484 కోట్లు లాస్ అయింది. ఇప్పుడు ఇది గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి మనం జాతీయ ఉపాధి మిషన్ ఏదైతే ఉందో దానికి ఇచ్చిన డబ్బులు కూడా 484 కోట్లు లాస్ అయింది. అంటే అక్కడ చాలా మంది కూలీలకి పని లేకుండా పోయింది ఇలా గ్రామ స్థాయిలో. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ ప్రభుత్వము గ్రామాలని ఏం చేయాలనుకుంటుంది? గ్రామాలని అభివృద్ధి చేసే ఉద్దేశం లేదా? ఎంతసేపు అమరావతి, నగరాలు, నగరీకరణ, గ్లాస్ అద్దాలు, మేడలు, మిద్దులు, ఇవేనా? గ్రామాల్ని పట్టించుకోరా? ఇప్పుడు పట్టించుకోకపోగా ఈ గ్రామాల్ని ఇటువంటి యాక్టివిటీ వల్ల ఇటువంటి జీతాలు తగ్గించుకొని కార్యదర్శులు ఇబ్బంది పెట్టడం, అది ఇప్పుడు జాతీయ మిషన్ సంబంధించిన దాన్ని కూడా తీసేయటం, గ్రామంలో పనులు లేకుండా చేయటం, దీనివల్ల ఏమవుతుందంటే విలేజ్లు దెబ్బతింటాయండి. అసలు విలేజ్లు దెబ్బతింటే మీకు దేశమే నాశనం అయిపోద్ది సార్. ఏదన్నా అక్కడి నుంచి రావాల్సిందే మనకి. గ్రామాన్ని డెవలప్ చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వాలకి లేదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? గ్రామం మీద కదా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, అక్కడి నుంచే కదా అన్ని ఫలాలు మనకు వచ్చేది. ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు గ్రామాలని? ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చాలా బలంగా చెప్పారు. ఆయన పంచాయతీ వ్యవస్థను మీరు నాశనం చేస్తున్నారు, అది ఇది అని అప్పటి గవర్నమెంట్ మీద చాలా బలంగా చెప్పారు. మరి అసలు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ 2-3 ఇష్యూస్ తీసుకుంటే కూడా ఇవి ఎన్ఆర్ఈజిఎస్ కానీ ఇది కానీ ఇప్పుడు మరి ఆయన ఎలా స్పందిస్తారు ఏంటన్నది. ఇక్కడ ఏమవుతుందంటే మన భారతదేశానికి గ్రామాలే వెన్నుముక సార్. ఇది మనం చెప్పింది కాదు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాట. మరి ఈ గ్రామాలను ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా బలహీనపరిస్తే
అక్కడ నుంచి మనకి పంటలు ఎలా దిగుబడి అవుతాయి, రైతులు ఎలా పంటలు పండిస్తారు, కార్మికులు కర్షకులు వీళ్ళందరూ ఉండేది విలేజ్ లోనే కదా, గ్రామాల్లోనే కదా. మరి వీళ్ళందరినీ మీరు అంత నెగ్లెక్ట్ చేసి గ్రామాలను నెగ్లెక్ట్ చేస్తే దేశం ఎలా అభివృద్ధి చెందుద్ది? ఈ కదా మనం ఆలోచించాల్సింది. సో నేనేమంటే గ్రామాలను నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం దయచేసి గమనించండి. ఈ కార్యదర్శుల్ని జీతాలు తగ్గించేసి ప్రమోషన్ ఇచ్చామని చెప్తారు. దానివల్ల ఏ ఒక్క కార్యదర్శి ఈ రోజు సంతోషంగా లేడు. మీరు పని ఒక సామాజికవేత్తగా మీ ఆవేదన కరెక్టే సార్. మరి వాళ్ళు చేసే పోరాటంలో వాళ్ళు సక్సెస్ అవుతారంటారా? వాళ్ళంతా నిరసనలు వ్యక్తం చేస్తారంట కదా. ఇక్కడ ఏమవుతుందండి, ఎంత సక్సెస్ అవుతారా లేదా అనేది మనకి కోర్టు దాంట్లో పెండింగ్ లో ఉంది కాబట్టి అది దాని గురించి మనం కామెంట్ చేయకూడదండి. అది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు వారు తేలుస్తారు. నేనేమంటానంటే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ లో, నేను మళ్ళీ చెప్తానండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, కంప్లీట్ గా అది కొరవడిపోయింది. దాంతో ఏమైందంటే వీళ్ళు చిన్న ఉద్యోగస్తుల్ని జీతాలు తగ్గించడం ఏంటి సార్? పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఎందుకు టార్గెట్ చేయరు మీరు? పెద్ద పెద్ద ఉద్యోగస్తులకి వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళకున్న అన్ని లగ్జరీస్ అట్లా తగ్గించుకోవచ్చు కదా. మీ లగ్జరీస్ తగ్గించవచ్చు కదా. గ్రేడ్ 3 ఎంప్లాయీస్ మీద పడిపోతారేంటి మీరు? వాళ్ళకి పని ఎక్కువ, జీతాలు తక్కువ. ఈ హై పొజిషన్ ఉన్న వాళ్ళకి పని తక్కువ, ఫెసిలిటీస్ ఎక్కువ, జీతాలు ఎక్కువ. అదే వీళ్ళ జీతాల కోత విధించడం కూడా సంపద సృష్టిలో భాగమేమో మరి. ఆ యాంగిల్లో కూడా ఆలోచించాలి. మరి గ్రామాల్లో పనిచేసే వారిని బలహీనపరచాలనే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి ఉందేమో అనిపిస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పట్టణాల్లోకి వచ్చేస్తారు. పట్టణాల్లోనేమో ఈ విధమైన జరుగుతుంది అనమాట. ఈ రోజున గ్రామాలు లేకపోతే దేశమే లేదు. గ్రామాల్ని అశ్రద్ధ చేసిన ఏ ప్రభుత్వాలైనా సరే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రామాలను మీరు డెవలప్ చేయండి. మీరు గ్రామాలను డెవలప్ చేస్తే పట్టణాలు రావడం తగ్గిస్తారు. యువత కానీ, ఉపాధి కోసం కానీ, యువత ఎవరైనా కానీ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలన్నా మీరు గ్రామాల్లో చేయండి. దాంతో ఏమవుతుందంటే పట్టణాల్లోకి వలసలు తగ్గుతాయి. ఎవరి గ్రామాల్లో ఉంటారు, మీరు అక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయండి, ఇండస్ట్రీ క్రియేట్ చేయండి, పంటల్ని సపోర్ట్ ఇవ్వండి, పంటల్ని ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వండి, తక్కువ రేట్లకి విత్తనాలు ఇవ్వండి, ఎరువులు ఇవ్వండి. వీళ్ళని డెవలప్ చేయాలి. గ్రామాన్ని మీరు డెవలప్ చేస్తే ఆటోమేటిక్ ఎకనామీ డెవలప్ అవుతుంది. ఆ ఎకానమీ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆటోమేటిక్ గా ఈ పట్టణాలకి వచ్చే వలసలు తగ్గుతాయి, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కొంచెం తగ్గుద్ది. సో నేనేమంటానంటే విలేజ్ లో వెన్నుముక, గ్రామాలు ఏవైతే ఉన్నాయో దేశానికి వెన్నుముక అవే. వాటిని నెగ్లెక్ట్ చేసిన ఏ దేశం కూడా ముందుకెళ్ళిన దాఖలాలు లేవు. ఈ మీరు ఫారిన్ కంట్రీస్ లో చూసుకున్నా కానీ మీరు చూసుకోండి, ఈ రోజున యూట్యూబ్ లో చూసుకుంటే మీకు సిటీస్ లో కన్నా గ్రామాల్లోనే ఎక్కువ బాగుంటుంది. అమెరికా మీరు అన్ని చూసుకోండి, ఆస్ట్రేలియాను చూసుకోండి, వ్యవసాయాలు ఎంత అద్భుతంగా కొత్త టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తారు. అక్కడ గ్రామాలు అద్భుతంగా సుందరంగా ఉంటాయి. అక్కడ గ్రామాలు మీరు చూసుకుంటే. కానీ మన గ్రామాలు ఎలా ఉన్నాయండి? అక్కడ ఫెసిలిటీస్ లేవు, రోడ్లు లేవు, నీరు లేదు, కరెంట్ లేదు. చివరికి గ్రామ కార్యదర్శులు పనిచేస్తుంటే వాళ్ళ జీతాలు కూడా తగ్గించారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? గ్రామాల్లో ప్రజలు ఉండొద్దు, వచ్చేసేంటి పట్టణాలు, ఈ మురికి వాడల్లోనే ఉండండి, దోమలను చంపుకుంటూ ఈగలను తోలుకుంటూ మీరు ఇక్కడే ఉండండి కరువు బాధ్యతలతో అని చెప్తున్నారా? ఎలాంటి సంకేతాలు ఇస్తుంది గవర్నమెంట్? అదే మరి గ్రామాల్లో ఉపాధి క్రియేట్ చేసి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఎవరి పొలాల్లో పనులు చేసుకోండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే చక్కగా ఆరోగ్యాలతో ఉండండి, గేదెలు పెంచుకోండి, పాలు అమ్ముకోండి. ఈ చెప్పాల్సింది పోయి ఇవన్నీ నాశనం చేసి వీళ్ళందరినీ పట్టణాలకి వచ్చేదాకా ఈ విధమైన యాక్టివిటీ అనేది ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఆ గ్రామాలన్నింటినీ అమరావతికి తరలించడానికి ఏమో అన్ని వేల ఎకరాలు తీసుకున్నారు. అక్కడ నవనగరాలు అవన్నీ కూడా. అంటే ఇప్పుడు అక్కడ ఎటు ఫిలప్ చేయాలి కాబట్టి, అక్కడ జనాభా తక్కువ ఉన్నారు, ఫిలప్ చేయాలి కాబట్టి మరి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్దామని ఏమైనా ఉద్దేశం ఉందో. ఇది మన 2012 ఒక సినిమా వచ్చింది చూసారా మీరు? మొత్తం ఈ భూమి అంతరించిపోతుంది జలప్రలయం అన్నప్పుడు మొత్తం అన్నిటినీ షిఫ్ట్ చేసి తీసుకెళ్తారు వాళ్ళు ఒక స్పేస్ షిప్ లో. అలాంటి ప్లాన్ కూడా ఏమైనా ఉందేమో మరి. క్వాంటమ్ వ్యాలీకి అందుకే ఖర్చు పెడుతున్నట్టున్నారు. అమరావతికి ప్రజలు కావాలనుకుంటే మరి సామాన్యులు అక్కడికి రానివ్వట్లేదు కదా. సామాన్యుల్ని అమరావతి ఆ గ్రౌండ్ లోకి రానివ్వట్లేదు, ఆ రాజధాని పరిధిలోకి రానివ్వట్లేదు. ఇప్పుడు మనం అనుకున్న 50,000 కుటుంబాలకు ఇచ్చిన స్థలాల్ని రద్దు చేసేసింది నిన్న అసెంబ్లీ తీర్మానం, కేబినెట్ తీర్మానం. మరి ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఉండాలి? అటు వాళ్ళ గ్రామాల్లో ప్రశాంతంగా ఉండకూడదు, మీరు అమరావతిలోకి రానివ్వరు. అంటే బస్తీ వచ్చేసి మురికాల పక్కన, డ్రైనేజీల పక్కన కూలి పనులు చేసుకుంటూ చాలిన ఆదాయంతో రోగాల బారిన పడి ఈ బస్తీలో చచ్చిపోవాలా? మీరు గ్రామాలు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? గ్రామాలను ఇంక డెవలప్ చేయాలి మీరు. అప్పుడు కదా మనకి రాబడి ఎక్కువ ఉంటుంది, పంటల నుంచి కానీ, ఇంకో రకం నుంచి కానీ, ఇంకో రకం నుంచి కానీ. అసలు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ సార్. కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ లో అడ్మినిస్ట్రేషన్ లేదు, అట్టర్లీ ఫెయిల్యూర్.
నో డౌట్ అట్ ఆల్. పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరో ఎప్పుడైనా గ్రామాలను సందర్శించాడా? ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా? ఆయన పైగా నన్ను రీకాల్ చేయొచ్చు, నేను సరిగ్గా చేయకపోతే నన్ను రీకాల్ చేసేటువంటి అధికారం ప్రజలకు ఉంది అని ఆయన అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పారు. ఆయన చాలా చెప్పాడు సార్, ఒకటి కాదు. సుగాలి ప్రీతి గారి గురించి చెప్పాడు. 30,000 మంది ఆడవాళ్ళు అదృశ్యమయ్యారు, నేను రాగానే తీసుకొస్తానన్నాడు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఆయన దానికి ఎండ్లెస్ అన్నమాట. ఒక పుస్తకం సరిపోదు ఆయన చెప్పినవి రాయాలంటే. ఆయనకి గ్రామాలు ఎన్ని ఉన్నాయో తెలియదు, సెక్రటరీలు ఎంతమంది ఉన్నారో తెలియదు, అసలు ఈ జీతాలు తగ్గించారు, దీని గురించి ఏంటో తెలియదు. ఇంతవరకు దీని మీద ఒక స్టేట్మెంట్ లేదు పంచాయతీ శాఖ మినిస్టర్ కి. అవసరం ఆయనకి అన్ని శాఖలో? ఈ వారానికి 2 సార్లు 3 సార్లు హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటాడు. ఆయనకు ఒక హెలికాప్టర్, ఒక విమానం, ఒక కాన్వాయ్. ఈ డబ్బంతా ఎందుకు? ఏ గ్రామ కార్యదర్శులకి మాత్రం జీతాలు తగ్గించేస్తారు మీరు, మీకు మాత్రం ఎక్కడ ఫెసిలిటీస్ తగ్గకూడదు. విమానం కావాలి, హెలికాప్టర్ కావాలి, కాన్వాయ్ కావాలి. వాట్ ఈస్ దిస్ సార్? అసలు ఇలాంటి వాళ్ళు నా ప్రజలు ఎందుకుంది? ఇందుక మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు. రెండోసారి మిమ్మల్ని ఎన్నుకుంటారు. ఇంకా ఏం చేశారని ప్రజలకు మీరు? ఇంకా టైం ఉంది కదా, ఇంకా 2 years టైం ఉంది అని ధీమా. అప్పట్లోపు మళ్ళీ రాజకీయ నాయకుల ఆలోచన ఏంటంటే 4 సంవత్సరాలు ఎలాగన్నా దోసుకుపోయినా పర్వాలేదు, 5వ సంవత్సరంలో కొత్త హామీలతో మళ్ళీ వస్తారు. 5వ సంవత్సరం ఎలక్షన్ ముందు అన్ని స్కీములు ఇచ్చేద్దాము, కొంత ఉద్యోగాలు ఇచ్చేద్దాము, ఏదో బీఈడీ టీచర్లు ఇచ్చేద్దాము, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చేద్దాము, క్లాస్ 4 ఎంప్లాయీస్ వరకు ఇచ్చేద్దాము, స్కీములు ఇచ్చేద్దాము. ఆఖరి సంవత్సరంలో వాళ్ళే ఓట్లేస్తారులే, జనాలను మోసం చేయటం అంత ఈజీ అని అనుకుంటున్నారా? జనాలు లేరు, చాలా తెలివి. సూపర్ 6 అయిపోయింది, నెక్స్ట్ సూపర్ 10 తో వస్తారేమో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెయ్యి టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.